ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభవచనములు, నా శుభాశిస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, మృతులైన వాళ్ళు ఎవరు? మృతులైన వాళ్ళు ఈ లోకంలో ఉంటే అపవిత్రాత్మలుగా ఎలాగ మారుతారు? దుష్టశక్తులుగాను ఎలాగ మారుతారు? వాళ్ళు మృతులైన తర్వాత అపవిత్రాత్మల జీవితం ఎలాగుంటుంది అనేది నేను మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడంటే, తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన నోరు తెరిచి మాట్లాడకుండా తన రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడంటే, మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. ప్రపంచ క్రైస్తవులైనా మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. నేను మీ కింద మీ పనివాడిగానే నేను మీకు చెప్తున్నాను. కేవలము నేను మీ కింద మీ పనివాడిని మాత్రమే, మీకంటే గొప్పవాడిని కాదు, మీతో సమానమైన వాడిని కాదు. ఎందుకు అంటే, మీరందరూ కూడా దేవుని పిల్లలు, మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని పిల్లలు, మీరు గొప్పవాళ్ళు. అందుకే దేవుడు మీ కింద పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే మాట్లాడుతున్నాను. ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, నేను చెప్పేది కూడా ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను. మరి దేవుడు ఆదామవులైన వారిని సృష్టించిన తర్వాత దేవుడు ఎవరికి జీవితాన్ని ఇచ్చాడంటే, జీవించు ఆత్మ అయిన ఆదాముకే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. అవును, దేవుడు ఆదాముని నేల మనుతో తయారు చేసిన తర్వాత దేవుడు ఆదాములోకి తన నోటి నుండి జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువునే జీవించు ఆత్మైన ఆదాముగా దేవుడు చేశాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆదాము జీవించాత్మగా ఉండే ఆదాము తను శరీరంలో ఉండటం వల్లనే ఆ శరీరము బ్రతికి ఉంటుంది. ఆదాము శరీరం బ్రతికి ఉంటుంది. జీవించు ఆత్మైన ఆదాముకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా ఆదాము తన రక్తమాంసనరుడిగా తను తాను చూసుకొని జీవించాడు. జీవించు ఆత్మగా ఉండ తనను తాను గుర్తించుకోలేదు. ఆదాము అవల నుండి ఈనాటి వరకు జీవిస్తున్న మానవాళిలు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. మరి నరులైన వాళ్ళకి దేవుడు జీవితాన్ని ఇచ్చింది, జీవించు ఆత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. జీవించు ఆత్మగా ఉండే వారు వారి శరీరంలో ఉండి వారి రక్తమాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ, రక్తమాంస శరీరానికి ఉండా కళ్ళను ఉపయోగించుకుంటూ బయటకు చూస్తూ ఉన్నారు. జీవాత్మైన వారే, జీవించు ఆత్మగా ఉండే వారే వారి నోటిని ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడుతూ ఉన్నారు. జీవించు ఆత్మగా ఉండే వారే రక్తమాంస శరీరానికి ఉండా మెదడును ఉపయోగించుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. జీవించు ఆత్మగా ఉండే వారే రక్తమాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ క్రియలు చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూశాడు. ఆదామవుల నుండి ఈ తరము వరకు వచ్చిన మానవాళిలో ఎక్కువ శాతం మంది కేవలము రక్తమాంస నరులుగానే వారిని గుర్తించుకుంటూ రక్తమాంస శరీరానికి దేవుడిచ్చిన అవసరతలను తీర్చుకోవడమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నారు. వారు రక్తమాంస శరీరాన్ని కోసం జీవించడం వలన జీవాత్మగా ఉండే వారిని మరిచిపోతున్నారు అని దేవుడు చూసి, జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడని మీకు గుర్తు చేయడానికి నాతో చెప్పిన మాటలనే నేను మీకు చెబుతున్నాను. అవును, ఆదామవుల నుండి ఇప్పటి వరకు ఈ తరం వరకు వచ్చిన మానవాళిలో ఎక్కువ శాతం మంది జీవాత్మగా ఉండ వారిని వారు మరిచిపోతూ వచ్చారు. అలా మరిచిపోయి కంటికి కనబడే రక్తమాంస శరీరకంగానే వారిని చూసుకుంటూ ఉన్నారు. శరీరానికి దేవుడిచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర
కామం అనే అవసరతలను తీర్చుకోవడమే జీవితంగా జీవించారు. మరి రక్తమాంస శరీరానికి ఇచ్చిన అవసరతలను తీర్చుకోవటం కోసము నరులైన వాళ్ళు ఏం చేశారంటే పాపాలు చేయటం వలన వాళ్ళు అపవిత్రులయ్యారు అనే సంగతిని నేను మీకు చెబుతున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్నది కూడా మృతులైన వాళ్ళు అపవిత్రాత్మగా ఎలాగ మారుతారు, అపవిత్రాత్మగా మారిన వాళ్ళ జీవితము ఎలాగుంటుందో నేను మీకు చెప్పాలనుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జీవాత్మగా ఉన్న వారిని వారు మరిచిపోయి జీవించినందుకే దేవుడు చూశాడు. వారు శారీరకంగానే చూసుకొని శరీరం కోసమే వాళ్ళు జీవించారు. శరీరానికి దేవుడిచ్చిన అవసరతల కోసమే వాటిని శరీరానికి ఇచ్చిన అవసరతలను కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా జీవించి పాపాలు చేసి చనిపోయారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే వారిని అపవిత్రులుగా మార్చాడు. అపవిత్రులుగా మార్చిన తర్వాత రక్తమాంసనరులుగా వారు చనిపోయిన తర్వాత ఆ అపవిత్రత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి చేరింది. వాళ్ళ శరీరాన్ని జీవాత్మగా ఉండ వాళ్ళు ఎప్పుడైతే వీడతారో అప్పుడు వారిలోకి వాళ్ళ శరీరంలో అప్పటి వరకు ఉండ అపవిత్రత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి పోతుంది. అప్పుడు జీవాత్మగా ఉండ వాళ్ళు అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలాగ జీవిస్తారు, ఎవరి జ్ఞానంతో జీవిస్తారు అనేదే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు నాకు ఈ సంగతులన్నీ ఎందుకు తెలియపరిచాడంటే ఈ తరం నుంచైనా ప్రజలైన వాళ్ళు రక్తమాంస నరులకు జీవితం లేదని తెలియపరచమన్నందుకే నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నాకు బయలుపరిచిన వాటినే నేను మీకు చెబుతూ ఉన్నాను అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. జీవాత్మైన మీకు మీ శరీరంలో ఉండడం వలన మీకు ఎలాంటి అవసరతలను ఇవ్వలేదు, ఎలాంటి రూపాన్ని ఇవ్వలేదు జీవాత్మ కొండ మీకు. కానీ జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం ఏమిటి అంటే దేవుని కోసం మాత్రమే జీవించే జీవితాన్ని ఇచ్చాడు. దేవుని ఆనందం కోసం మాత్రమే మీరు జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. వేరొక జీవితాన్ని ఇవ్వలేదు. జీవాత్మకంటూ మీకంటూ ఏ జీవితాన్ని ఇవ్వలేదు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మరి జీవాత్మ ఉండ మీరు దేవుని రాజ్యంలో రూపించబడ్డారు. మొట్టమొదటిగా మీరు మీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే రక్తమాంసనరులుగా జీవాత్మగొండ మిమ్మలను దేవుడు తన పరలోక రాజ్యంలో సృష్టించి అక్కడ ముందుగా ఎరిగి ఉన్నాడు. అక్కడ మిమ్మల్ని ఎరిగి ఉండి ఈ లోకానికి తీసుకొచ్చి మిమ్మలను జీవాత్మగొండ మిమ్మలను మీ తల్లి గర్భంలో ఉంచి మీ తల్లి మాంసకణాలతోనే మీకు శరీరాన్ని సృష్టించి ఆ శరీరాన్ని మీకు ఇచ్చాడు. జీవాత్మగొండ మీరు జీవించాలని శరీరానికి అవసరతలను మాత్రమే ఇచ్చాడు, కానీ ఆ అవసరతలకు తీర్చుకోవటమే జీవితంగా ఇవ్వలేదు దేవుడు. అవును, శరీరానికి కావాల్సిన అవసరతలను కావాల్సిన వాటిని సంపాదించుకుంటూ వాటిని పొందుకుంటూ జీవించటం అనేది జీవితం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీకు ముందు తరాలలో జీవించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది ఎలాగ జీవించారంటే జీవాత్మగా ఉండ వారిని వారు మరిచిపోయి కంటికి కనబడే రక్తమాంస శరీరానికి దేవుడిచ్చిన అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా జీవించారు. అలా జీవించటం వలన వాళ్ళు ఆ శరీరానికి కావలసిన అవసరతలను తీర్చుకోవటం కోసము వాటికి కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసము పాపాలు చేయటం వలన వాళ్ళ శరీరాల్లోకి అపవిత్రత వచ్చింది. మరి అపవిత్రత రాకముందు వాళ్ళ శరీరంలో ఏముందంటే పవిత్రత ఉంది. అవును, దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు తన 2 చేతులతో మిమ్మలను తయారు చేశాడు గనుక నరులైన మిమ్మలను మీ శరీరంలోకి పరిశుద్ధత వచ్చింది. దేవుని చేతుల్లో నుండి మీ శరీరంలోకి పరిశుద్ధత వచ్చింది. దేవుడు మిమ్మలను మీ తల్లి గర్భంలో తయారు చేసినప్పుడు ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఇంకా జీవాత్మైన మిమ్మలను దేవుడు తన రాజ్యంలో తన నోటి నుండి జీవవాయువును బయటికి వదిలి ఆ జీవవాయువునే మిమ్మల్నిగా సృష్టించాడు కనుక జీవాత్మ మీలో కూడా దేవుని నోటి నుండి వచ్చిన పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. మరి నరులైన వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉండ పరిశుద్ధతను గుర్తించకుండా పాపాలు చేశారు. శరీరానికి అవసరతలు దేవుడిచ్చినందుకు ఆ శరీరాలకు కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా జీవించారు, పాపాలు చేశారు.
ఆ పాపాలు చేయటం వలన వాళ్ళ శరీరంలోకి అపవిత్రత వచ్చింది. ఆ అపవిత్రత వచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో అప్పటి వరకు ఉండ పరిశుద్ధత అనేది పోయింది. వాళ్ళు ఆ అపవిత్రతతోనే జీవించటం వలన దేవుని ముందు వారికి ఎలాంటి విలువ లేదు. ఆ అపవిత్రత వలన వారు చేసిన పాపాలకు అపవిత్రత రావటం వలన వాళ్ళు శరీరాలకు రోగాలను వ్యాధులను కొని తెచ్చుకున్నారు. శరీరము రక్తమాంస శరీరము తనకై తాను రోగాలను సృష్టించుకోలేదు, కానీ దేవుడిచ్చాడు రక్తమాంస శరీరానికి. దేనికి అంటే నరులు చేసిన పాపాలకే అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, జీవాత్మైన మీకు మాత్రమే, మీరు రక్తమాంస నరులుగా, మీకు ముందు తరాలలో జీవించిన వాళ్ళు రక్తమాంస నరులుగా వారిని గుర్తించుకొని పాపాలు చేసి అపవిత్రులుగా మారి ఆ అపవిత్రతతోనే జీవించి చనిపోయారు. చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ శరీరంలో నుంచి జీవాత్మగా ఉండేవారు వారు వీడిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వీడారో అప్పుడు వాళ్ళ శరీరంలో అప్పటి వరకు ఉండ పరిశుద్ధత అనేది పోయి అపవిత్రత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి చేరింది. అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మలుగా మారారు. అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు తన రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే పరిశుద్ధులను మాత్రమే దేవుడు తన రాజ్యానికి రాణిస్తున్నాడు. అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి రానివ్వటం లేదు. మరి వారిలో కొందరిని ఈ భూలోకంలోనే ఉంచాడు. మరి వారిలో కొందరిని ఎందుకు ఈ భూలోకంలో ఉంచాడు అంటే వాళ్ళు తక్కువ పాపం చేసినందుకు. మరి ఎక్కువ పాపం చేసిన వారిని ఎక్కడ ఉంచుతాడంటే నరకంలో పంపి అక్కడ వాళ్ళు భరాయించలేని శిక్షలు వేస్తూ ఉంటాడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి అపవిత్రాత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరం కోసం జీవిస్తే దేవుడు శరీరాన్ని నరకానికి పంపలేదు, శరీరాన్ని ఇక్కడనే ఉంచలేదు, అపవిత్ర శరీరంగా ఉంచలేదు. మరి దేనికి అపవిత్రాత్మలుగా మార్చాడు అంటే దేవుడు జీవితాన్ని చెంది జీవాత్మైన నరులకు మాత్రమే. రక్తమాంస నరులకు జీవితాన్ని ఇవ్వలేదు. రక్తమాంస నరులకు దేవుడు చెంది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే. ఆ అవసరతలు తీర్చుకోవటమే జీవితంగా ఎంచి నరులైన వాళ్ళు జీవించారు. కానీ దేవుని ముందు ఎలాగ కనపడిందంటే జీవాత్మైన నరులకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కనుక జీవాత్మైన నరులే వాళ్ళ రక్తమాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ శరీర అవసరతల కోసమే జీవించారు. పాపం చేశారని, జీవాత్మైన నరులు పాపం చేశారని దేవుని ముందు కనపడింది. అందుకే దేవుడు జీవితాన్ని ఇచ్చింది కూడా జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. అందుకే జీవాత్మైన నరులను మాత్రమే అపవిత్రాత్మగా మార్చి వారిని ఈ లోకంలోనే ఉంచాడు. ఈ లోకంలో ఎందుకు ఉంచాడంటే వాళ్ళు నరులైన వాళ్ళు ఈ లోకం ఇదగరత పెట్టి కేవలము రక్తమాంస శరీరం కోసమే జీవించారు కనుక లోకం మీద ఏకాగ్రత పెట్టి లోకంలో ఉండే వాటిని పొందుకోవటమే జీవితం నుంచి జీవించినందుకు దేవుడు వారిని అపవిత్రాత్మగా మారిన వారిని ఇక్కడనే ఉంచాడు. ఇక్కడ ఉంచటం వల్ల ఎందుకు ఉంచాడంటే వాళ్ళ తీరని వాళ్ళ జీవితాన్ని తీర్చుకుంటూ చాలని వారి కోరికలను తీర్చుకుంటూ చాలని వారి జీవితాన్ని జీవించాలని. మరి అపవిత్రాత్మైన వాళ్ళు ఈ లోకంలో ఉండటం వలన ఎలాగా వారి కోరికలను తీర్చుకుంటారు, సరిపోని వాళ్ళ జీవితాన్ని ఎలాగ జీవిస్తారు అంటే వాళ్ళు వారి కుటుంబ సభ్యులలో వారికి నచ్చిన వారిని ఎంచుకొని కానీ వారి కుటుంబంలో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వారిలో ప్రవేశించి కానీ మరి వేరే కుటుంబ సభ్యులైన వారిలో ఎంచుకొని కానీ వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది అయితే వాళ్ళు వీధుల వెంబటి నడుస్తూ ఉన్నప్పుడు అపవిత్రాత్మలైన వాళ్ళు వీధుల వెంబటి నడుస్తూ ఉన్నప్పుడు వారికి నచ్చిన వారిని ఎంచుకొని వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇలాగా జీవిస్తూ వచ్చారు అపవిత్రాత్మలైన వాళ్ళు ఇప్పటి వరకు. మరి అపవిత్రాత్మగా మారిన వాళ్ళు మృతులైన వాళ్ళకి దేవుడుగా లేడు. ఎందుకంటే వాళ్ళు మృతులకైన వారు కనుక వాళ్ళకి దేవుడిగా లేడు. వాళ్ళు జీవించే జీవితాన్ని దేవుడు లెక్కించాడు. వాళ్ళు చేసిన పాప పుణ్యాలుగా దేవుడు ఎంచడు. మరి అపవిత్రాత్మల ప్రభావానికి గురయ్యి మనుషులైన వాళ్ళు చేసే పాపాలను మాత్రము సజీవులైన నరులైన వారుగానే దేవుడు ఎంచుతున్నాడు. సజీవులైన నరులైన వాళ్ళు పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే మృతులైన వాళ్ళకి దేవుడిగా లేడు.
జీవాత్మైన నరులైన వాళ్ళు వాళ్ళ రక్త మాంస శరీరంలో ఉండి జీవిస్తున్నారు కనుక జీవాత్మైన నరులు సజీవులుగా నిలిచాడు దేవుడు. అందుకే జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు అని నేను మీకు చెబుతున్నాను. మరి అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఈ లోకంలో ఉంటే ఎక్కడ ఉంటారు, ఎలాగ జీవిస్తారు అంటే, ఎవరు తెలివితేటలతో జీవిస్తారు అంటే, ఈ లోకాధికారి అయిన సాతాను ఏం చేసిందంటే, లూసిఫర్ అయిన సాతాను ఈ వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ తన అనుచరులైన దూతలతో కలిసి తన రాజ్యాన్ని పాలించుకుంటూ ఉంటుంది. దాని జ్ఞానాన్ని, దాని శరీర సంబంధమైన జ్ఞానంతో, దాని లోక సంబంధమైన జ్ఞానంతో, దాని కుళ్ళు కుతంత్రాలతో కూడిన జ్ఞానంతో, హెచ్చరించుకునే జ్ఞానంతో, చెడు జ్ఞానంతో, ఇలాంటి పగలు ప్రతీకారాలతో కూడిన జ్ఞానంతో, శరీరం కోసం జీవించే జ్ఞానంతో, లోకం కోసం జీవించే జ్ఞానంతో లూసిఫర్ జీవిస్తూ తన రాజ్యంలో తన దూతలను పాలిస్తూ ఉంటుంది. అలాగా అపవిత్రాత్మల్లో కూడా ఈ లోకంలో ఉండటం వలన వాళ్ళు కూడా వాయుమండలంలో ఉంటారు. ఆ వాయుమండలంలో సాతాను అయిన లూసిఫర్ తన రాజ్యాన్ని నిర్మించుకుంది కనుక వాయుమండలంలో తిరుగుతున్న అపవిత్రాత్మలను తన రాజ్యంలోకి చేర్చుకొని, వాయుమండలంలో ఉన్న తన రాజ్యంలోకి చేర్చుకొని వారిలోకి దాని పాప జ్ఞానాన్ని, దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని, దాని నెగిటివ్ జ్ఞానాన్ని, దాన్ని హెచ్చించుకునే జ్ఞానాన్ని, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని పంపి, దాని ఫీలింగ్స్ అన్నిటిని కూడా పంపి వారిని మనుషుల మధ్యకు పంపుతూ ఉంటుంది. అలాగ మనుషుల మధ్యకు పంపినప్పుడు ఈ అపవిత్రాత్మలైన వాళ్ళు మనుషుల మధ్యకు వచ్చి వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మీదనే అప్పటి వరకు జీవించి మనుషుల మధ్యకు వచ్చి మనుషులలోకి ప్రవేశించి వాళ్ళకి నచ్చిన వారిని ఎంచుకొని లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. శరీరానికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. శరీరానికి సంబంధించిన జ్ఞానంతో, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. పాప జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. స్వార్థపూరితమైన జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. ఈ జ్ఞానం మొత్తము అపవిత్రాత్మలోకి ఎలాగొచ్చిందంటే లూసిఫర్ పంపుతుంది. అపవిత్రాత్మలను తన రాజ్యానికి చేర్చుకొని లోకంలో ఉండ, వాయుమండలంలో ఉండ దాని రాజ్యంలో చేర్చుకోండి వారిలో పంపింది కనుక అపవిత్రాత్మలైన వాళ్ళు మనుషుల మధ్యకు వచ్చి మనుషుల్లో ప్రవేశించి అలా జీవిస్తూ ఉంటారు. మరి మనుషుల్లోకి ప్రవేశించక ముందు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు అంటే వాళ్ళ శరీరాన్ని వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు ఎక్కడైతే పూడ్చిపెట్టారో, అపవిత్రాత్మకు మారిన వాళ్ళకి వాళ్ళ శరీరం మీద ఆశలు, కోరికలు చాలకపోవటం వలన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని మీద పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్ళి వాళ్ళ సమాధి మీదనే పడుకుంటూ ఉంటారు. అక్కడనే జీవిస్తూ ఉంటారు. అక్కడ జీవిస్తూ ఉన్న కాలంలో వాళ్ళకి విసుగు వస్తూ ఉంటుంది. అక్కడే ఎల్లకాలము జీవించలేరు. ఇంకా అపవిత్రాత్మక మారిన వాళ్ళు సమాధిలో ఉండటం వలన వాళ్ళ శరీరం మీద ప్రేమతోనే, వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, కోరికలు తీరక వాళ్ళ శరీరం మీద దగ్గరే పడుకుంటూ ఉంటారు. శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మీదనే పడుకుంటారు. శరీరం పూడ్చిపెట్టిన సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటారు అపవిత్రాత్మలైన వాళ్ళు. ఇంకా అలా తిరుగుతూ ఉన్న కాలంలో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేమించే వాళ్ళు గుర్తు వస్తూ ఉంటారు. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ గుర్తు వస్తూ ఉంటారు అపవిత్రాత్మలైన వాళ్ళకి. వాళ్ళు అప్పుడు సమాధులను వీడి మనుషుల మధ్యకు వచ్చి వారిలోకి వారి కుటుంబంలో ఎవరైనా పుడితే వారిలో ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇంకా వారి కుటుంబంలో వారికి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిలో ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇంకా అపవిత్రాత్మలైన వారు కొందరు మనుషుల మధ్యకి వచ్చి, ఊర్లలోకి వచ్చి, రోడ్ల వెంబడి, వీధుల వెంబడి తిరుగుతూ, గృహాల చుట్టూ తిరుగుతూ వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారు ఎలాగ జీవిస్తారంటే లూసిఫర్ నుంచి పొందుకున్న పాప జ్ఞానంతోనే, శరీరకు సంబంధమైన జ్ఞానంతోనే, లోకానికి సంబంధమైన జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. అలా శరీరంలో ప్రవేశించిన తర్వాత మనుషులైన వాళ్ళకి ఆ సంగతి తెలియదు. భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళకి అపవిత్రాత్మలు ప్రవేశించే సంగతి వాళ్ళు కనిపెట్టలేరు, వారు గుర్తించలేరు. ఎందుకంటే అవి మహిమ శరీరాలతో ఉంటాయి కనుక అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఆ మహిమ శరీరాలైన వారిని రక్తమాంస నరులైన వాళ్ళు చూడలేరు, వాళ్ళ జీవితాన్ని కనిపెట్టలేకపోతున్నారు అని దేవుడు చూసి ఈ అపవిత్రాత్మలైన వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారో, వారి జీవితం ఎలాగుంటుందో మీకు తెలియపరచడానికి నన్ను ఎంచుకొని నాకు చెప్పాడు. దేవుడు నాకేం చెప్పాడంటే, నాకేం బయలుపరిచాడంటే, దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీకు మెదడులో మంచి చెడు తెలుసుకునే విచక్షణ మాత్రమే ఇచ్చాడు.
ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణ కూడా ఎక్కడ నుంచి వచ్చిందంటే మీకు మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పండు తినటం వల్లనే మీ అందరి మెదడులోకి మంచి చెడు తెలుసుకునే విచక్షణ వచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన ఫలితానికి ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణ మాత్రమే వచ్చింది. ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణ మాత్రమే మీ మెదడులో ఉంది, ఇంకేమీ లేదు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకంటూ పాపపు జ్ఞానము అసలే లేదు. మరి మీ తలలో పెట్టిన పాపకు సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము, శరీరానికి సంబంధించిన జ్ఞానము, ఈ నెగిటివ్ జ్ఞానము మొత్తం కూడా అపవిత్రాత్మలలోది. అపవిత్రాత్మలు నరులలోకి ప్రవేశించి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో, పాప సంబంధమైన జ్ఞానంతో, శరీరానికి సంబంధించిన జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. అలా జీవిస్తూ ఆలోచించే ఆలోచనలనే నరులైన వాళ్ళు వారి తలలో వింటూ ఉంటారు. మరి అపవిత్రాత్మలు నరుల తలలోకి పంపే ఆలోచనలను, వారి జ్ఞానాన్ని ఎలాగ కనిపెట్టాలి అంటే, మనుషులైన వాళ్ళు వారికే వారు ఆలోచించకుండా వారి తలలో వినే పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపానికి సంబంధించిన జ్ఞానం కానీ, శరీరానికి సంబంధించిన జ్ఞానం కానీ, లోకానికి సంబంధమైన జ్ఞానం కానీ వారి తలలో వింటున్నారంటే అదంతా కూడా మెదడులో దేవుడు ముందుగా భద్రపరచలేదు. మెదడికి సొంత జ్ఞానం లేదు, లోక సంబంధమైన జ్ఞానం లేదు, శరీర సంబంధమైన జ్ఞానం లేదు, దేవుడు ఇవ్వలేదు. మీకే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే దేవుడిచ్చాడు. అందుకే మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, శరీర జ్ఞానం లేదు, శరీరం మీరు అలాగ జీవించాలనేది జ్ఞానం లేదు, లోక సంబంధమైన జ్ఞానం అసలే లేదు, పాప సంబంధమైన జ్ఞానం అసలే లేదు. ఆ పాప సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు, ఫీలింగ్స్, తలంపులన్నీ వస్తున్నాయంటే అవన్నీ కూడా అపవిత్రాత్మలవే. ఆ అపవిత్రాత్మలలోకి ఎలాగొచ్చిందంటే ఆ జ్ఞానము పాప సంబంధమైన జ్ఞానము లూసిఫర్ పంపిన జ్ఞానమే అది. లూసిఫర్ లోకాధికారి, అందుకే దాని లోకాధికారి అయిన సాతాను అయిన లూసిఫర్ పాప సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. దాని జ్ఞానాన్ని అపవిత్రాత్మలలో పంపింది. ఆ అపవిత్రాత్మలు మనుషుల్లో ప్రవేశించి మనుషులలో ఉండి పాప సంబంధమైన జ్ఞానంతో జీవిస్తూ ఉంటాయి అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకైనా మనుషులైన వాళ్ళు అపవిత్రాత్మగా మారటానికి మూల కారణము వారి బ్రతికి ఉండగా, ఈ లోకంలో మనుషులకు బ్రతికి ఉండ కాలంలో వారిలోకి సాతాను దాని పాప జ్ఞానంతో వారిని జీవింపచేస్తూ వచ్చింది. వారు పాపంలో పడవేయటం వలన వారు అపవిత్రాలుగా మారారు. వారు చనిపోయిన తర్వాత అపవిత్రాత్మలుగా మారారు. ఆ అపవిత్రాత్మలైన వాళ్ళే లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతో, లూసిఫర్ నుంచి పొందుకున్న పాప జ్ఞానంతో, శరీరానికి సంబంధించిన జ్ఞానంతో, లోకానికి సంబంధించిన జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. పాప సంబంధమైన కోరికలతో, ఫీలింగ్స్తో జీవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనుషులకు కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి వాటిని ఎలా గుర్తించాలి? ఫీలింగ్స్ని, అపవిత్రాత్మల కోరికలను, ఫీలింగ్స్ని ఎలాగ గుర్తించాలంటే, దేవుడు నరులైన వాళ్ళకి, రక్తమాంస నరులైన వాళ్ళకి ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. దేనికి అంటే దేవుడు వారికి ఇచ్చిన అవసరతలను వేటితోనైతే తీర్చుకోవాలో, ఎవరితోనైతే తీర్చుకోవాలో వారికే వారు కోరుకుంటూ, వారికే వారు ఫీల్ అవుతూ తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే వాళ్ళ శరీరాలకు కోరికలు కానీ, ఫీలింగ్స్ లేవు. పాపపు కోరికలు, పాప ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే నరులైన వాళ్ళకి అవన్నీ కూడా లూసిఫర్ అపవిత్రాత్మలోకి పంపింది. అపవిత్రాత్మలు మనుషుల్లో ప్రవేశించి పాప సంబంధమైన ఫీలింగ్స్తోని, పాప సంబంధమైన కోరికలతోని జీవిస్తూ ఉంటారు, బానిసైపోయి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అవన్నీ కూడా మనుషులవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి జీవాత్మైన నరులైన వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉండటం వలన వాళ్ళు సజీవులుగానే దేవుని ముందు కనబడుతున్నారు. జీవాత్మైన నరులు జీవించే జీవితాన్ని కానీ దేవుడు ఎంచుతున్నాడు. రక్తమాంసనరులుగా వారిని గుర్తించుకొని నరులైన వాళ్ళు రక్తమాంసనరులుగా జీవించినా కూడా మరి దేవుడు ఎలాగ ఎంచుతున్నాడంటే జీవాత్మైన నరులే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుంటూ జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే జీవాత్మైన నరులైన వాళ్ళే పాపాలు చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే వారినే అపవిత్రాత్మగా మార్చి లోకంలో ఉంచుతున్నాడు. వారినే నరకానికి పంపి అక్కడ శిక్షలు వేస్తూ ఉంటున్నాడు. రక్తమాంసనరులను పంపట్లేదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ సంగతులన్నీ దేవుడు నాకు ఎందుకు బయలుపరిచాడంటే, జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీరు దేవుని కోసం జీవించాలని దేవుడు మీకు తెలియపరచమన్నందుకే నేను మీకు చెప్తున్నాను. మీ రక్తమాంస శరీరానికి దేవుడి చెంది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు.
మీ శరీరాలకు పాప సంబంధమైన కోరికలు కానీ ఫీలింగ్స్ అనేవి ఇవ్వలేదు. మీ మెదడుకు పాప సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇవ్వలేదు. మీ మెదడు కూడా తనకై తాను పాప సంబంధమైన జ్ఞానాన్ని కలిగలేదు. మరి మీరు మీ తలలో వింటున్న పాప సంబంధమైన జ్ఞానము మొత్తం కూడా అపవిత్రాత్మలదే అని నేను మీకు చెప్తున్నాను. ఆ అపవిత్రాత్మలు ఎవరో కాదు, మీ కుటుంబాలలో చనిపోయిన వారే. మీరు పుట్టక మునుపు మీ కుటుంబాలలో చనిపోయిన వారే. వారు మీరు పుట్టినప్పుడు మీ శరీరంలో ప్రవేశించారు. మరి అపవిత్రాత్మలకు మారిన వాళ్ళు మీ శరీరంలోకి ఎందుకు ప్రవేశించారు అంటే, మీ తల్లిదండ్రులైన వారు చేసిన పాపానికి దేవుడు అపవిత్రాత్మల నుండి రక్షణను కల్పించలేదు. అందుకే అది వారు చేసిన పాపం ఫలితమే మీ అందరి శరీరాల చుట్టూ దేవుడు రక్షణను కల్పించలేదు, రక్షణ వలయాన్ని వేయలేదు. అందుకే అపవిత్రాత్మలు మీ శరీరంలో ప్రవేశించాయి మీరు పుట్టినప్పుడే అని నేను మీకు చెప్తున్నాను. వాటి పాప సంబంధమైన జ్ఞానమే మీ తలలో వింటూ ఉంటారు. మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతో, దాని కోరికలతో, ఫీలింగ్స్తో. మరి అపవిత్రాత్మలు అనేవి పిరికివి, మానసిక రోగులు, భయస్థులు. ఎందుకు మానసిక రోగులు, భయస్థులు, పిరికివి అంటే, మీరెక్కడ వాటి జ్ఞానాన్ని మీ తల్లోకి పంపినప్పుడు మీరెక్కడ వాటి జ్ఞానాన్ని కనబెడతారో వారిని జీవింపు చేయకుండా చేస్తారని అవి నిరంతరం కూడా భయపడుతూ ఉంటాయి, పిరికితనంతో ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి, భయంతో ఉంటాయి అని నేను మీకు చెప్తున్నాను. అలాంటి భయపడే వాటికి, అలాంటి మానసిక రోగులకు మీరు భయపడవలసిన అవసరం లేదు. అవి పిరికివి, మానసిక రోగులు, భయస్థులు అని నేను మీకు చెప్తున్నాను. మీరు వాటి జ్ఞానాన్ని కనిపెట్టి పాప సంబంధమైన జ్ఞానము మీరు మీ తలలో వింటున్నారంటే అది మొత్తం కూడా అపవిత్రాత్మలదే అని నేను మీకు చెప్తున్నాను. మరి కొందరు అపవిత్రాత్మలు సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిని వారు ఎంచుకొని వారిలో ప్రవేశించి లూసిఫర్ నుండి పొందుకున్న జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను. అపవిత్రాత్మలుగా మీరు మారకుండా ఉండటానికి ఏం చేయాలంటే, జీవాత్మగా ఉన్న మీలో దేవుడు ఉంచిన పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండే సమస్తమైన వాటికంటే ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను గుర్తించండి. జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడని గుర్తించండి. రక్తమాంసనలైన మీకు శరీర అవసరతలు మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలను తెచ్చుకోవటం జీవితం కానే కాదు అని గుర్తించండి. జీవాత్మైన మీరు జీవిస్తున్నట్టుగానే దేవుడి ముందు జీవితం కనబడుతుంది. ఎందుకంటే జీవాత్మైన మీరు జీవించడానికి మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. అందుకే మీరు రక్తమాంసనరులైన వారుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని, జీవాత్మగా ఉండి మిమ్మల్ని మీరు మరిచిపోయి శరీరాని కోసం పాపాలు చేస్తే ఆ పాపాన్ని కూడా జీవాత్మైన మీరు చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. మీ పూర్వులైన వారి వలె మిమ్మల్ని కూడా అపవిత్రాత్మగా మార్చి ఇక్కడనే ఉంచుతాడు, లేదా నరకానికి పంపుతాడు. మీరు అలా కాకూడదు అని దేవుడు కోరుకొని మీరు పరిశుద్ధ ఆత్మలుగా జీవించాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు బయలుపరిచాడంటే, మీరందరూ కూడా పరిశుద్ధులుగా జీవించాలని, దేవుని కోసం జీవించాలని, మీరందరూ కూడా పరలోక రాజ్యానికి తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు కోరుకొని నన్ను ఎంచుకొని నాకు చెప్పమన్న సంగతులనే నేను మీకు చెప్తున్నాను. నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళారా, కనుక జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ జీవిస్తున్నారని మీరు గుర్తించండి. పాపాలు చేయమాకండి, మీ పూర్వీకులైన వారి వలె పాపాలు చేయమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధులుగా జీవించి, దేవుని కోసం జీవించి, దేవుని చిత్తానుసారంగా జీవించి, మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత మీరందరూ కూడా పరలోక రాజ్యానికి పోవాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. జీవాత్మ అయిన మీలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను మీరు ఎలాగ కాపాడుకోవాలి అంటే, ఈ లోకంలో దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధమైన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక ఆ పరిశుద్ధ గ్రంథం అనుసారంగా మీరు జీవిస్తే, ఆ మాటల అనుసారంగా మీరు జీవిస్తే మీరు పరిశుద్ధులుగా జీవించినట్టుగానే ఉంటుంది. కనుక పరిశుద్ధులుగానే జీవించండి, పరిశుద్ధులుగానే జీవించండి. పరిశుద్ధులుగానే మీరు మీ శరీరాన్ని విడిన తర్వాత పరిశుద్ధులుగా ఉండే మిమ్మల్ని మాత్రమే దేవుడు తన రాజ్యాన్ని తీసుకుంటాడు. అక్కడ మీకోసం ముందుగా సిద్ధపరిచిన గృహాలలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసి అక్కడ మీకు కావాల్సిన వాటిని ఇస్తాడు. వాటిని మీరు ఆనందంగా జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా ఆ జీవితం కోసం జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుడి సంగతులన్నీ నాకు చెప్పింది కేవలము మీ మీద ప్రేమతోనే. మిమ్మల్ని ప్రేమించినందుకే
మీరందరూ కూడా అపవిత్రాత్మలుగా మారకూడదు అని దేవుడు తలంచి మీకు చెప్పమన్న సంగతులని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ పూర్వీకులైన వారు వలె మీరు అపవిత్రాత్మలుగా మారకూడదు, పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు నాకు చెప్పమన్న సంగతులని నేను మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా దేవుని గొప్పతనమే కనుక అందు నిమిత్తం దేవునికి కృతజ్ఞత తెలియపరచండి. దేవుని జనులైన వాళ్ళారా, దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక మీరు నాకు అనేక విధాలుగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆర్థికంగా కానీ నా వీడియోలను షేర్ చేయడం వల్ల కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను దేవుడు చెప్పే సంగతులను ప్రతిరోజు కూడా మీకు చెప్తూ ఉంటాను. నా నెంబర్ మీకు ఇస్తూ ఉన్నాను, ఫోన్పే నెంబరు, పేటిఎం నెంబరు. ఆ నెంబర్కి మీరు చేయదగ్గ సాయం చేయండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కొడుతున్నాను మీ కింద మీ పనివాడిగా. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.